Recording in progress. హరి ఓ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మయం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వరదిందు వికాసమందహాసాస్మరదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఋతం చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనే చ అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ మానుషం చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యమితి సత్యవచారాధీతరః తప ఇతి తపో నిత్య పౌరుషిష్ఠి స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మోద్గల్యః తతిః తపః తతిః తపః. ఓం సహనావతు సగనో భునక్తు సగవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మసూత్ర భాష్యే జైనమత సిద్ధాంతే అత్ర ప్రధానాంశం శరీర పరిమితి. యథా శరీర పరిమితిః తథా ఆత్మ ఏవ అస్తి ఇది జైనమత సిద్ధాంతం. ఇది ప్రధాన సిద్ధాంతం. అత్ర సిద్ధాంతం బ్రహ్మవాదిన నిరాకరోతి నా అంగీకరోతి. తతః మహేశ్వర సిద్ధాంతం అస్తి. పతి అధికరణం. పతి అర్థాత్ మహేశ్వరः ఇతి అర్థः. పతిః మహేశ్వరः ఇతి అర్థः. పతి అధికరణం మహేశ్వర సిద్ధాంతం. అత్ర మహేశ్వరాణాం చతుర్విధా భవంతి. తే కాపాలికాः పశుపతయः కారుణికः శైవాः ఇది మహేశ్వరాः. ఇక్కడ విశేషం ఏమిటంటే ముఖ్యంగా జైన సిద్ధాంతం ఇచ్చేటప్పుడు ప్రధానమైనటువంటి విషయం గుర్తుపెట్టుకొని దాన్ని మనం దానికి
కొట్టిపారేయాలి. ఎట్లా అంటే శరీరం ఎంత అయితే ఉన్నదో ఆత్మ అంత ఉన్నది అని వాళ్ళు అంటారు. అది వేదాంతానికి విరుద్ధం. అది అందువలన ఆ ప్రధానాంశం, ఇంకా ఉన్నాయి అంశాలు సప్తభంగీనయం ఇటువంటివి. ప్రధానమైన అంశం ఏమిటి అని అంటే శరీరం ఎంత ఉన్నదో ఆత్మ ఎంత ఉన్నది. అలానే శరీరాలు ఎన్ని ఉన్నాయో అన్ని ఆత్మలు ఉన్నాయి అని అంటారు వాళ్ళు. శరీరాలు ఎన్ని ఉన్నాయంటే 84 లక్షల శరీరాలు ఉంటే 84 లక్షల శరీరాలు ఉంటే 84 లక్షల ఆత్మలు ఉన్నాయి అని అంటారు వాళ్ళు. ఇది విరుద్ధం. ఇది ఉపనిషత్తుకి విరుద్ధం. ఆత్మ ఒక్కటే, బ్రహ్మము ఒక్కటే అని మనకు వేదం చెబుతున్నది. వాళ్ళు ఏమంటారంటే ఇది ఎట్లా కాదు, ఇది మొత్తము అన్నీ కూడా ఎన్ని ఆత్మలు ఉన్నాయి అన్ని అనేక ఆత్మలు, శరీరం నశించినప్పుడు ఆత్మ కూడా వెళ్ళిపోతుంది, నశించిపోతుంది అని అర్థం వాళ్ళు చెప్పేది. శరీరం పోగానే అది పోతుంది అని. అలానే ఇంకా వాళ్ళు ఏమంటారంటే చివరికి మనిషి మోక్షానికి వెళ్ళేటప్పుడు మనిషి ఎంత అయితే ఉన్నాడో ప్రమాణము అంత ప్రమాణంతో మోక్షానికి వెళుతాడు. అందుకే ఉన్నట్టుగా మనిషి ఏ ఆకారం అయితే ఉన్నదో ఆ ఆకారంతో మనిషి మోక్షానికి వెళ్ళిపోతాడు. ఇవి వాళ్ళు చెప్పేవి ఈ లక్షణాలు. ఈ లక్షణాలు చెప్పడం వలన అప్పుడున్నటువంటి ప్రజలు నమ్మి చాలామంది జైన సిద్ధాంతంలోకి చేరినటువంటి వాళ్ళు. ఎన్ని ఆత్మలు ఉన్నాయంటే ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని ఆత్మలు ఉన్నాయి అని చెప్పారు. ఇట్లా ఈ విధంగా ఈ కంటికి కనపడే వస్తువుని చూపెట్టి అదే నిత్యము అనేటువంటి భావనతో చెప్పారు. అదే నిత్యానిత్య వివేకము. నిత్యానిత్య వివేకము లేనటువంటిది ఈ జైన సిద్ధాంతం. నిత్యము ఏమిటి అనిత్యము ఏమిటి అనేటువంటిది లేదు. అనిత్యమైనటువంటి వాటిని నిత్యముగా భావిస్తున్నారు వాళ్ళు. ఇలా ఉండటం వలన జైన సిద్ధాంతాన్ని పక్కన పెట్టేశారు మనవాళ్ళు. తర్వాత మహేశ్వరులు వచ్చారు. వీళ్ళు అర్చనాది కార్యక్రమములు, దేవతలకు అర్చనాది కార్యక్రమాలు చేసేవాళ్లే వీళ్ళు. అయితే వీళ్ళ సిద్ధాంతంలో కొంచెం తేడా ఉంటుంది. మహేశ్వర సిద్ధాంతంలో ఏమిటంటే వీళ్ళల్లో 4 ఉన్నారు. కాపాలికలు, పశుపతులు, కారుణిక సిద్ధాంతులు, శైవులు, ఇట్లా వీళ్ళందరూ కూడా పూజా విధానాన్ని నమ్ముతారు. పూజా విధానం అది శాస్త్ర ప్రకారంగా పూజా విధానం చేస్తుంటారు వీళ్ళు, ఈ మహేశ్వరులు. వీళ్ళు ఏమంటారంటే ఈశ్వరుడు జగత్తు నిర్మాణానికి కేవలం నిమిత్త కారణమే కానీ ఉపాదాన కారణము కాదు అని వీరి మతము. అంటే ఇప్పుడు కుండను తయారు చేయాలంటే మట్టి ఉంటేనే కుండ తయారవుతుంది, లేకపోతే తయారు కాదు అది. అలానే మట్టి ఉన్నది, అన్ని వస్తువులు అన్నీ ఉన్నాయి. తర్వాత కులాలుడు ఉంటేనే ఆ మట్టి నుంచి కుండ తయారవుతుంది. వాళ్ళు అనేది కులాలుడు అనేటువంటి వాడు ఈశ్వరుడు కారణము, మట్టి మాత్రం కారణం కాదు, ఉపాదాన కారణం కాదు అంటారు. ఇప్పుడు మనం ఏమంటామంటే మట్టి కూడా కర్త, అలానే ఇక్కడ ఉండేటువంటి ఈ మట్టి, అలా ఉండే కార్యము, ఈ 3 కూడా ఆ పరమాత్మ స్వరూపాలే అని చెప్తాం మనం వేదాంతంలో చెప్పేది. అది వీళ్ళనేది ఏమిటంటే నిమిత్త కారణమే, ఉపాదాన కారణము, మూల కారణము కాదు అని చెబుతున్నారు వీరి మతం ఇది. అనగా మట్టి అంటే జగత్తు ఉన్నదనుకో, ఆ జగత్తుకు కారణం ఎవరు అనంటే ఆ ఈశ్వరుడు అంతవరకు చెబుతారు వీళ్ళు. జగత్తు కారణం ఎవరు? ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు జగత్తు కారణం అని అంటే మరి ఏదో ఒక వస్తువు, ఇక్కడ మట్టి ఉంటేనే కదా కుండ తయారవుతుంది. ఏమిటి మట్టి అని అంటే ప్రధానము. అది ప్రధానం లేనిదే అనగా త్రిగుణములు లేనిదే ఈ జగత్తు నిర్మాణం కాదు. ఆ జగత్తుని నిర్మాణం చేయటానికి పరమాత్మ ఈ త్రిగుణములను వశం చేసుకొని ఆ త్రిగుణములనే జడ పదార్థంతో ఈ జగత్తు నిర్మిస్తున్నాడు. ఇది అనమాట.
ఇది సాంఖ్యులు యోగాచారుల సిద్ధాంతాలతో ప్రభావితులైనారు. ఈ సాంఖ్యులు యోగాచారుల సిద్ధాంతాలతో ప్రభావితులైనారు. అనగా యోగాచారులు అనేవాడు యోగాన్ని అనుసరించేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఈ విధంగా ప్రభావితులున్నారంట. ఒకళ్ళకొకళ్ళు ప్రభావితులైనారు. వీళ్ళు అద్వితీయమైన బ్రహ్మముల జగత్తుకు ప్రకృతి అని అంగీకరించరు. అద్వితీయమైన బ్రహ్మము అది ఒప్పుకున్నారు, ఒకటే బ్రహ్మమని. ఈ జగత్తుకి ప్రకృతి అని ఈ జగత్తుకు మూలమని ఒప్పుకోరు వాళ్ళు. ఇక విశేషం ఏమిటంటే వీళ్ళ దానిలో ఒక లోపము ప్రధానము పురుషుడు ఈశ్వరుడు, ఇక 3 ఉన్నాయి లక్షణాలు. ప్రధానం అంటే త్రిగుణములు, పురుషుడు అంటే జీవుడు, ఈశ్వరుడు పరమాత్మ. వీళ్ళు పరస్పరం వేరు అని మహేశ్వర సిద్ధాంతము. ఇది పరస్పరము వేరు, ఒకళ్ళకొకళ్ళు సంబంధం లేదు. జీవుడికి ఆ పరమాత్మకి, జీవాత్మకి పరమాత్మకి సంబంధం లేదు. త్రిగుణములకు పరమాత్మకు సంబంధం లేదు. దానికే విడివిడి అని మహేశ్వర సిద్ధాంతం. మరి ఇది ఉపనిషత్తులకు దూరంగా ఉంది. ఎట్లా జీవాత్మ పరమాత్మ అనేటువంటిది ఏం చెప్పారు మనకి కఠోపనిషత్తులో? అక్కడ ఏం చెబుతున్నారు? గుహ ఉన్నది, గుహలో ఛాయాతపవు అని కూడా చెప్పారు. ఛాయాతపవు అంటే నీడ, అలానే వెలుగు వలె జీవాత్మ పరమాత్మలు ఉన్నారు. ఉన్నది ఒక్కటేను. అయితే ఏంటంటే ఒక్కటి వెలుగులో నుంచి ఒక నీడ పడుతున్నది, అది జీవాత్మ. కాబట్టి నీవు ఆ గుహలో ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శించుకోనని కఠోపనిషత్తులో కూడా చెప్పారు. అనగా పరమాత్మ లేనిది జీవాత్మ ఎక్కడొస్తుంది? పరమాత్మ జీవాత్మలు ఒకటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఈ రెండు. కాబట్టి సంబంధమే లేదు, దానికి సంబంధమే లేదు అని అంటారు వాళ్ళు. అలానే ఆ పరమాత్మ వశంలో ప్రధానము ఉన్నది, అంత త్రిగుణములు అధిష్టాత ఆయన. అందుకనే దైవీహేష త్రిగుణమయీ దైవీహేష, ఈ త్రిగుణములు దైవీ సంబంధమైనటువంటి వాడు నా యొక్క అధిష్టానంలోనున్నాయి, మమ మాయా దురత్యయ అని కూడా చెప్పాడు భగవద్గీతలో. అవి నా దీనిలోనే ఉన్నాయి అని చెప్పాడు. అని చెబితే వీళ్ళేమంటున్నారు? అసలు సంబంధమే లేదండి, మూడు విభాగాలండి అని మహేశ్వర సిద్ధాంతం. ఇది ఈ మహేశ్వర సిద్ధాంతము ఉపనిషత్తులకు సంబంధం కాదు, అందువల్ల కొట్టేసేసారు. కాబట్టి మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, వీళ్ళు చేసేటువంటిది ప్రధానము పురుషుడు ఈశ్వరుడు వేరు అని భావిస్తారు వీళ్ళు. ఇది వేద విరుద్ధము కనుక మహేశ్వర సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసేశారు. ఈ మహేశ్వరుల్లో ఉన్న రకాలు కాపాలికులు, పశుపతులు, కారుణిక సిద్ధాంతులు, శైవులు ఇట్లా ఉన్నారు. వీళ్ళు ఈ విధంగా వీళ్ళు ఎవరికి వాళ్ళే అని చెబుతారు. జీవుడికి జీవుడే, జీవుడికి పరమాత్మకు సంబంధం లేదు, త్రిగుణాలకి వీటికి సంబంధం లేదు, పరమాత్మకు సంబంధం లేదు, వేటికే అని ఈ విధంగా చెబుతుంటారు. పతి అధికరణంలో పతి అంటే అర్థము ఈ జగత్పతి, ఈ జగత్తు మొత్తానికి పతి నాయకుడు ఎవరు అంటే పరమాత్మ. ఆ పరమాత్మ గురించి చెబుతున్నారు అని ఇంతవరకు హెడ్డింగ్ దాన్ని చెప్పారు. వీళ్ళు ఈ మహేశ్వరులు జటాధారులు అంటే శివుడు జటలు ధరించి ఏ విధంగా ఉన్నాడో అట్లా జడలు ధరించి ఉంటారు వీళ్ళు ఈ మహేశ్వరులు. ఈ 4 సిద్ధాంతాలు ఉన్నటువంటి వాళ్ళు అనమాట జటాధారులు. వీళ్ళలో కాపాలికులు అని పశుపతులు అనేటువంటి వాళ్ళు కూడా చాలా విశేషంగా వీళ్ళు ఉంటారు. కొన్ని చోట కాపాలికులు అనే మాట వచ్చేటప్పటికి ఇటీవల నేను 2 సంవత్సరాల క్రితం నేను పరిశోధన చేసిన చోట త్రిపురాంతకం దగ్గర పూర్వం అది త్రిపురాంతకం, అది కాపాలికులు ఉన్నటువంటిది. ఎప్పుడో 500-600 సంవత్సరాల క్రితం అదంతా కాపాలికుల యొక్క ప్రాంతం. అది కాపాలికులు. అందుట్లో అక్కడ కాపాలికులు అక్కడ అమ్మవారికి బలిస్తుంటారు వాళ్ళు. ఇట్లా రకరకాలు ఉన్నాయన్నమాట. తర్వాత క్రమక్రమంగా మారిపోయి ఇప్పుడు ఆ త్రిపురాంతకంలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం, అయ్యవారి దేవాలయాల్లో శ్రీచక్రాన్ని కంచిస్వాముల వారు ప్రతిష్ఠ చేసి
దాన్ని అమ్మవారి దేవాలయంగా ప్రధానంగా శ్రీచక్రం పూజగా దానిలో అక్కడ పెట్టి ఆ ప్రాచీన కాలమైన పద్ధతిని తొలగించేసేసారు అక్కడ. అక్కడ అది విశేషం. అలా ఉండేవన్నమాట అప్పుడు ప్రాచీన కాలంలో ఉండేటువంటి. సరే అట్లా ఆ విధంగా కాపాలికులు అట్లా శైవులు అంటే పూర్తిగా శైవ మతాన్ని ఈ విధంగా అంగీకరించేటువంటి వాళ్ళు. అయితే ఇక 208వ సూత్రంలో పతి అసామంజస్యాత్, పత్యురసామంజస్యాత్, పతి ఈ నాయకుడు అసామంజస్యాత్ అనగా పత్యు అసామంజస్యాత్, పత్యు ఈశ్వరునకు, షష్ఠీ విభక్తి, పత్యు ఈశ్వరునకు అనగా పరమాత్మనకు కేవలం నిమిత్త కారణము కుదరదు అని వ్యాసుల వారు అంటున్నారు. మీరు ఏమంటున్నారు? ఆ ఈశ్వరుడు కేవలం ఆయన ఈ జగత్తుకి పైన చెబుతున్నారు, నిమిత్త కారణము అని అంటున్నారేమో, అది కాదు అని కూడా చెబుతున్నాడు. అసామంజస్య, చాలా అసామంజస్యాలు ఉండటము. ఇక్కడ ఒక విశేషం వెనక్కి తీసుకుపోతున్నాడు అనండి. ఇక్కడ అది చెప్పి తర్వాత ఇక్కడ విశేషం చెప్పడానికి సిద్ధాంతం ఆయన అవుతున్నాడు. ఏమిటంటే ఈ ఉపాదాన కారణము అనేటువంటిది ఒకటి చెప్పుకున్నాం. మట్టి అనేది ఉపాదాన కారణము, కుండ తయారైంది. సరే, దీనికి అన్నిటికీ అసలు మూలం ఎవరు అనేటువంటిది పరమాత్మ, ఈశ్వరుడు అనేటువంటిది ఉన్నది. కాబట్టి పరమాత్మ అసలు నిమిత్త కారణం, అసలు మొత్తం పరమాత్మ వల్లనే ఈ కుండ తయారవుతున్నది, అనగా ఈ జగత్తు తయారవుతున్నది. అది దీన్ని ఇలా అంటాం కాదు అని చెబుతున్నాడు. ఎట్లా అంటే ఇది అసామంజస్యము అని చెబుతున్నారు. ఇది ఏమిటో సంగతి, దీని సంగతి చూద్దాం. ప్రకృతిశ్చ ఒక సూత్రం, అభిధ్యోపదేశాచ అనేటువంటి సూత్రాలు గతించినవి మనకు. వీటిల్లో ఏం చెబుతున్నాడంటే బ్రహ్మము ఈ జగత్తుకు ఆధారమని, సృష్టికి ఉపాదాన కారణము, నిమిత్త కారణమని శృతి స్మృతి వచనం నిరూపించబడి, బ్రహ్మము ఈ జగత్తుకి ఉపాదాన కారణము, ఆధారము, నిమిత్త కారణము, సర్వము బ్రహ్మమే అని మనకు ఈ శృతి స్మృతులు చెబుతూ ఉన్నాయి. తర్వాత సూత్రంలో కూడా బ్రహ్మమునకు కర్తృత్వ భోక్తవులు రెండును ఉన్నవి అని నిరూపించారు. బ్రహ్మము సర్వము బ్రహ్మమే, సర్వం కల్పితం బ్రహ్మ, సర్వము బ్రహ్మమే. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఈ బ్రహ్మము జగత్తు నిర్మాణానికి కేవలం నిమిత్త కారణమే కానీ ఉపాదాన కారణము కాదు అన్నారు. అనగా ఉపాదాన కారణము కాదు, మట్టి కాదు అని అర్థం. మట్టి ఈ బ్రహ్మము కాదు అని చెబుతున్నారు. ఉపాదాన కారణం కాదు అనగా అర్థం కేవలం కులాలుడే ఈయన, మట్టి మాత్రం ఈయన కాదు. అది వాళ్ళు అనేది. ఇక్కడ మనకు సూత్రాల్లో ఏం చేయాలి? 129వ సూత్రంలో మూలం కులాలుడు ఆయనేను, మట్టి ఆయనేను, కుండ ఆయనేను, ఇది సర్వము. అందుకనే మనకు సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. అది అనగా మట్టి బ్రహ్మము కాదు, కుండ బ్రహ్మము కాదు, వీటిని సృష్టించినటువంటి పరమాత్మ బ్రహ్మము కాదు అని ఈ విధంగా చెబితే పొసగదు. అందుకనే సర్వం కల్విదం బ్రహ్మ అన్నది. అందుకు మనకు దీనిలో వచ్చేటువంటి. కాబట్టి మీరు ఏమంటున్నారంటే కేవలం నిమిత్త కారణం అంటున్నారే, కాదండి, అది అసమంజసము. బ్రహ్మము ఈ సూత్రముల వలన నిమిత్త కారణము, ఉపాదాన కారణము, కార్యము సర్వము బ్రహ్మమేనండి అని వ్యాసుల వారు చెబుతున్నారు. అసామంజస్యాత్, సమంజసం కాదండి మీరు చెప్పేది. పతి ఆ నాయకుడు, ఈ జగత్పతి ఈ జగత్తుకి కేవలము ఉపాదాన కారణము కాదు అని చెబుతున్నారే, నిమిత్త కారణమే కానీ ఉపాదాన కారణం కాదని చెబుతున్నారు. అది అసమంజసం కాదు అని చెబుతున్నారు అని వ్యాసుల వారు చెబుతున్నారు. ఇక్కడ విభజించి చూసుకోవాలి. మహేశ్వరులు ఏమంటున్నారంటే
ఆ ఈశ్వరుడు కేవలం నిమిత్త కారణమే, అంతే. కేవలం ఈ ఈశ్వరుడు నిమిత్త కారణమే, ఉపాదాన కారణం కాదు ఆయన. అంటే మట్టి కాదు, మట్టి అంటే త్రిగుణాలు కాదు. సహజంగా మనం లోకంలో ఏమంటున్నామంటే అంతా పరమాత్మయేనండి అని చెబుతుంటాం. ఈ కారణాలన్నీ ఇక్కడ ఒక విశేషం కూడా ఉన్నది. ఏమిటంటే నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అని కూడా చెప్పాడు. నిమిత్త మాత్రమే నీవు అర్జున, నీ నిమిత్త మాత్రం అలా ఉండు, మొత్తం నేను చేసుకుంటూ పోతున్నాను అన్నాడు. అనగా అర్థం ఏమిటి? మొత్తం నేను చేసుకుపోతున్నాను అంటే ఏదో పైకి మాత్రం నువ్వు కనపడుతున్నావు, కానీ నేనే కర్త కర్మ క్రియ మొత్తం నేనేను అని చెప్పడం, దాని అర్థం అది. అలానే ఈ మొత్తం కూడా అందుకనే సర్వం కల్వితం బ్రహ్మ అనేటువంటి సూత్రాన్ని పట్టించాలి ఇక్కడ. అలా పట్టిస్తే వీళ్ళ యొక్క మహేశ్వర సిద్ధాంతం బయటికి పోతుంది. ఇది కాబట్టి ఆ పతి నాయకుడు కేవలం నిమిత్త కారణం అని అంటారు వాళ్ళు మహేశ్వరులు, కానీ నిమిత్త కారణమే కాదండి, ఉపాదాన కారణము కార్యము కూడా ఇన్ని ఉన్నాయి. మీరు వేరు వేరు అని చెబుతున్నారు, ప్రధానం వేరు, పురుషుడు వేరు, ఈశ్వరుడు వేరు అని వేరువేరుగా చెబుతున్నారు. వ్యాసుల వారు ఏమంటున్నారు? వీళ్ళు ముగ్గురు వేరు వేరు కాదండి, అందరూ పరమాత్మకి ఆధీనమై ఉన్నటువంటి వాళ్ళేను అని అర్థం. అది ఒక మహారాజు ఉన్నాడు అనుకుందాము. మహారాజు ఉన్నాడు, అమాత్యుడు ఉన్నాడు, సర్వసేనాపతి ఉన్నాడు, ఇంకా అమాత్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనం వేరు వేరు అనగా మనకు కనపడుతుంటారు. ఓహో, ఈయన కుర్చీ ఇది, ఈయన కుర్చీ ఇది, ఈయన కుర్చీ ఇది అని ఈ విధంగా మనకు కనపడుతూ ఉంటుంటారు. కానీ అంతటా కూడా ఆ మహారాజు వాళ్ళలో నిండి ఉంటాడు. అవును కదా? మరి మహారాజు యొక్క ఆజ్ఞలకు బద్ధులై వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటుంటారు. వాళ్ళందరూ హృదయాలు మహారాజు ఉంటాడని. అట్లనే ఈ పతి, ఈ ఈశ్వరుడు పరమాత్మ సర్వత్రా ఉంటాడు. ఇది మన ఉపనిషత్తు చెబుతున్నది. అది ఇక్కడ విశేషమైనటువంటి అన్నమాట. ఇక కేవలం ఈ ఉపనిషత్తులు బ్రహ్మ ఏకత్వం చెబుతుంటాయి అంటే వీళ్ళు విరుద్ధం అన్నమాట. ఇట్లా వేరు వేరు అని చెబుతుంటారు వీళ్ళు. ఇంకా మహేశ్వరులు బంధ విముక్తికి 5 పేర్కొంటున్నారు. అవి కార్యము కారణము, యోగము విధి, దుఃఖాంతము. ఇవి బంధ విముక్తికి అని చెబుతున్నారు వాళ్ళు. బ్రహ్మ ఏకత్వానికి విరుద్ధం వీరి అభిప్రాయం. అనగా బ్రహ్మము ఒక్కటే మనం చెబుతున్నాం. కాదండి, బ్రహ్మం ఒక్కటే కాదండి, 2-3 ఉన్నాయండి. ప్రధానం ఒక బ్రహ్మము, అలానే పురుషుడు ఒక బ్రహ్మము, ఈశ్వరుడు ఒక బ్రహ్మము, ఇట్లా ఈ విధంగా ఇవన్నీ బ్రహ్మములేనండి అని అంటారు వాళ్ళు. కానీ ఇవన్నీ బ్రహ్మములు, ఇవన్నీ కూడా ఒక బ్రహ్మానికి లింక్ అయి ఉన్నాయి. కాబట్టి బ్రహ్మము ఒక్కటే, ఇదనమాట. అయితే వీళ్ళు ఏం చెబుతున్నారే, బంధం విడిపడిపోవాలి. ఇదంతా ఈ బంధం అంతా ఏమిటి? కర్మబంధం. ఈ కర్మబంధము విడిపోవాలి. ఆ విడిపోవటానికి కార్యము కారణము యోగము వీధి దుఃఖాంతము ఇవి బంధ విముక్తికి అని ఉపదేశిస్తుంటారు. అనగా కార్యకారణములు, కార్యము ఉన్నదంటే కారణము, రెండింటి ఒకదానికి సంబంధం అంటే యోగం, ఈ విధంగా చెబుతుంటారు వాళ్ళు. ఇక్కడ ఏమిటంటే వీటిల్లో ఈ 5 బంధ విముక్తికి కారణం అంటారు. అసలు బంధ విముక్తికి ఏమిటి? కర్మబంధం ప్రహాస్యసి. ఎక్కడొచ్చింది? కర్మబంధం ప్రహాస్యసి, గీతలో వచ్చింది. అసలు కర్మను గురించి ఏం చెప్పాడు? దాన్ని వీళ్ళు పక్కన పెడుతున్నారు యోగాచార్యులు. ఏం చెప్పాడు ఆయన చెప్పినటువంటిది ఏమిటనమాట? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అని చెప్పారు. నువ్వు కర్మలు చేయుట ఎందే ఉన్నావు, కర్మఫలములు ఆశించుట ఎందు నీకు అధికారం లేదు
అట్లని కర్మలు మానకూడదు, కర్మలు యథావిధిగా చేస్తూనే ఉండవలెను అని చెప్పాడు. చెప్పి ఇంకా యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా అని కూడా చెప్పారు. యోగస్థ కురు కర్మాణి, ఆ కర్మలు చేయటం యోగం అండి. దాని ప్రకారంగా ఎలా చేయాలంటే సంగం త్యక్త్వా అని చెప్పాడు. సంగమును వదిలివేసి విషయ సుఖములను వదిలివేసేసి అప్పుడు ఈ కర్మలను చేయాలి. ఆ చేస్తే అప్పుడు కర్మల బంధములలో చిక్కుకొనవు అని అర్థం. కర్మలు చేయవలసిందే, ఆ కర్మలు చేయవలసిందే, కానీ ఆ కర్మలు చేసేటప్పుడు విషయ సుఖములలో చిక్కుకొని చేయటం, విషయ సుఖాలు అనుభవించాలని చేసుకోవటం అనేటువంటి వలన కర్మబంధంలో పడతాం. నువ్వు కర్మలు చేస్తున్నావు, యజ్ఞకర్మని లేకపోతే దాన కర్మని రకరకములైనటువంటి కర్మలు చేస్తున్నావు. కార్తీక మాసంలో బాగా వివిధ కర్మలు, ఉపాసన అవి ఇవి అని మొదలుపెట్టి చేస్తున్నారు. ఇవన్నీ ఏమిటి అనంటే సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్ర ఇవాంభస. ఇవన్నీ ఈ కర్మలన్నింటినీ కూడా విషయ సుఖముల నుంచి బయటకు వచ్చేసేసి, అనగా కోరికల నుంచి బయటకు వచ్చేసేసి చెయ్యమంటున్నాడు. అంటే నేను చేస్తున్నాను యజ్ఞకర్మ కాబట్టి ఈ లాభం వస్తుంది, ఇది ప్రయోజనం కోసం చేస్తున్నాను అని చేయటం అనేటువంటిది కర్మబంధం. ఈ దాన కర్మ చేస్తున్నాను, ఈ పుణ్యం వస్తుంది కాబట్టి చేస్తున్నాను, కాబట్టి అది కూడా ఇదే. అక్కడ దాకెందుకు ప్రతిరోజు నిత్యం ఆలయంలో కానీ వీటిల్లో కానీ అర్చనలో కానీ మమ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సిద్ధ్యర్థం పూజాం కరిష్యే అని చెబుతున్నాను. నాకు ఇవన్నీ కావాలి, అందుకోసము ఇదిగో పూజ చేస్తున్నాను. చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, చతుర్విధాలు అయినట్టు 4 విధులు ధర్మార్థ కామ మోక్షములు అనేటివి నాకు కావాలి, అందుకు చేస్తున్నా. ఇంకా అవే కాదండి, ధన కనక వస్తు వాహనం, ఇక అనేకమైనటువంటి వీటి కోసం చేస్తున్నా, నాకు అవి ఇవ్వయా ఏ స్వామి అని దేవుణ్ణి పరమాత్మను అడగడం. ఇలా అడిగి సంపాదించుకోవటం అనేది కర్మబంధము అని చెబుతున్నాడు. అందుకనే ఏం చెప్పారు అన్నమాట దీనిలో, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ. నువ్వు కర్మ చేయి, అర్చన చేయి, అన్నీ చేయి, కానీ చివరికి నువ్వు వాటిని కోరకు. అది ఆ కోరితే ఏమవుతుందో, కోరి మరి చేస్తుంటుంటే వాటన్నిటినీ కూడా కర్మబంధంలోకి వస్తాయి. అందుకనే చివరిలో ఒక మాట చెప్పారు, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. చేసావన్నీ, అది చివరికి. అయ్యా నువ్వు ఏదో ఇస్తాను, నేను నీవు అవి నాకు ఇవ్వు, ఇవి నాకు ఇవ్వు అనే విధంగా నేను కోరుతున్నాను, అవన్నీ ఇవ్వడానికి సిద్ధమైనవు, నా చేతిలో పెట్టేస్తున్నావు, కానీ నేను వాటన్నిటినీ ఏం చేస్తున్నాను అంటే మరలా నీకే ఇస్తున్నాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటున్నారు. ఖాళీ, తన చేతులు కొత్త చేతులే, ఖాళీ. అందుకనే చివర్లో ఆ మాట అనాలి. అలా పరమాత్మకే నేను ఇప్పుడు చేసిన ఫలితం కానీ నువ్వు ఇచ్చేవి కానీ ఏవైనా సరే సమస్తము మరలా నీకే వెళ్ళిపోతున్నాయి, నీకే ఇస్తున్నాను అని మనం ఈ కర్మల యొక్క ఫలాలను అన్నింటిని కూడా ఆ పరమాత్మకే సమర్పించేస్తున్నాం. కాబట్టి ఇంక కర్మబంధములు ఎందుకుంటాయి? కర్మబంధాలు ఉండవు. ఈ గీతలో చెప్పారు, గీత అంటే ఉపనిషత్ సారం. ఇది అనమాట వీళ్ళు. అయితే వీళ్ళు కర్మబంధాలకి ఏవో రకరకములైనటువంటి కారణాలు చెబుతూ ఉంటుంటారు అని చెబుతున్నారు వీళ్ళు. ఏదో కార్యం వలన వచ్చింది, ఈ కారణం వలన వచ్చింది ఈ కర్మబంధము, ఇదిగో ఈ విధి వలన ఉన్నది. విధి అంటే బ్రహ్మరాత. ఇట్లా ఈ విధంగా అన్నమాట రకరకములైనటువంటి విశేషాలు, 5 రకాల విశేషాలతోటి కర్మబంధాలయ్యా వచ్చేది అని అంటారు వాళ్ళు మహేశ్వర సిద్ధాంతం.
అసలు కర్మబంధములు ఏమిటయ్యానంటే నీవు పరమాత్మ దగ్గర నుంచి తీసుకుంటున్నావే అవన్నిటి కూడా కర్మబంధాల్లోకి చిక్కుకుంటాయి. అవి తీసుకునేటప్పుడు అవన్నీ కూడా పరమాత్మవే అనే భావం ఉండాలి. అందుకనే ఈశావాస్య విదగం సర్వం ఎత్కించ జగత్యాన్ జగతు తేన శక్తేన భుంజీధా అందుకే చెప్పాడు. ఇవన్నీ నీవి అనుకుంటున్నావే, నీవి ఒక్కటి కూడా లేదా, నయా పైసా కూడా లేదు నీది. ఇదంతా ఎవరిది ఈ సొమ్ము అంతా అంటే ఈశ్వరుడిది. మనం ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకుంటే తెలుస్తుంది. అందరికీ సర్వే గుణ కాంచనం ఆశ్రయంతి, సర్వే గుణ కాంచనం ఆశ్రయంతి. కాంచనము అంటే బంగారం. ఈ బంగారం ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అబ్బా బుద్ధి తక్కువవాడు ఉన్నాడు అనుకోండి, వాడు దగ్గర 1 టన్ను బంగారం ఉందనుకోండి, వాడిని ఏమంటారో తెలుసు అంటే అబ్బా వీడంతటి తెలివి గలవాడు ఎవరు లేరండి, వీడంత గొప్పవాడు అంటారు. దీనికి కారణం ఏమిటి? బంగారం. అనగా అర్థమేంటి? సంపద. ఇదంతా ఏమిటి దీనికి తీసుకొచ్చి పెట్టేటువంటిది? వీటి మీద ఉండేటువంటి ఆసక్తి. ఆ వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందండి? బంగారం ఉంది, భూమిలో నుంచి వచ్చింది. భూమి ఎక్కడి నుంచి వచ్చిందండి? పరమాత్మ నుంచి వచ్చింది. నీది అప్పుడు ఈ నీళ్ళు ఎక్కడివండి? నీవేమన్నా తయారు చేసావా? పరమాత్మ నుంచి వచ్చినవి. ఈ గాలి ఎక్కడి నుంచి? నువ్వేమన్నా సృష్టిస్తున్నావా? కాదు. ఆ పైన నక్షత్రాలను నువ్వేమన్నా సృష్టించావా? కాదు. ఇంకా కొంతమంది ఉంటుంటారు సంతానం లేదు, సంతానం సరే కలిగింది, ఆ సంతానం కలిగింది అని అనుకుంటున్నావు కదా, మా ఇద్దరికి వివాహం అయింది కాబట్టి కలిగింది అని అనుకుంటున్నావు. కాదురా, ఇదంతా పరమాత్మ యొక్క సంకల్పాలు రా. మరి పరమాత్మ యొక్క సంకల్పం సంతానం లేదు, పరమాత్మ సంకల్పమే రా. అది కూడా అంతా ఏమిటి? పరమాత్మ యొక్క సంకల్పం. ఆయనే దీనికి మొత్తానికి మూల కారణము. కాబట్టి ఆ పరమాత్మని అర్థం చేసుకోరా అని చెప్పారు. అందుకనే బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. మనం కర్మలు చేసేటప్పుడు ఆ కర్మల యందు ఆ పరమాత్మను దృష్టితో పెట్టుకొని చెయ్యాలి కర్మలు. దాన కర్మ చేస్తున్నాము, పరమాత్మను దృష్టితో పెట్టుకొని చెయ్యాలి. నేను చేస్తున్నాను అహం 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 అని అనుకోవటం వలన కర్మబంధాలు ఏర్పరుస్తాయి. కాబట్టి కర్మలు చేసేటప్పుడు ఎలా ఉండాలి అని అంటే బ్రహ్మమును అధిష్టానంగా పెట్టుకొని నీ మనస్సులో ఆ బ్రహ్మమునకే సమర్పిస్తున్నాను, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనే భావనతోటి చేయాలి. ఈ దాన కర్మ చేస్తే నాకు ఇంత పుణ్యం వస్తుంది కాబట్టి ఆ పుణ్యం అంతా నాకు కావాలి అని అంటే అది నువ్వు కర్మబంధాల్లో చిక్కుంటావు. అందుకనే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, ఆయనే చూసుకుంటాడు. నువ్వు చేస్తున్నటువంటి ఈ క్రియను అనగా వేద ధర్మాన్ని బట్టి ఈ క్రియలు చేస్తున్నావు కాబట్టి అందుకని ఆయన చెప్పాడు. ఏమిటంటే ఆయన చెప్పినటువంటిది నేనే అంతా చూసుకుంటాను అన్నాడు. నీవు చెప్పినట్టు చెయ్యి, చేస్తే నీ విషయం అంతా నేనే చూసుకుంటాను, యోగక్షేమం వహామ్యహం అది చెప్పాడు. చివరికి చెప్పినట్టు చెయ్యి, నేను చూసుకుంటాను, యోగక్షేమం. నీకు ఎప్పుడు యోగం ఇవ్వాలనో, కారు యోగం, కారు కావాలి వీడికి అంటే కారు ఇస్తాడు, ఇల్లు కావాలి వీడికి ఇల్లు ఇస్తాడు. కానీ మనం ఏమిటి, కారు లేకపోతే ఎట్లా, కారు కోసం అది ఇది మనతో మనం స్వతసిద్ధంగా అంటే తయారు చేసుకుంటారు. అంతా బాగానే ఉన్నది, కానీ ఇచ్చేది ఎవరు అనేటువంటిదే పరమాత్మ ఇస్తున్నాడు అనే భావం ఉండాలి అని చెబుతున్నాడు. అది అని ఈ విధంగా మనకు కర్మల గురించి మనకు గీతలో చెప్పాడు. వీళ్ళేమో కర్మలు అనేటువంటిది విడివిడిగా 5 విధాలుగా చెబుతున్నారు కర్మలు. అది ఇవన్నీ ఏమిటనమాట, శృతికి మన ఉపనిషత్తుకి విరుద్ధము కాబట్టి వీరి వాదము అసమంజసము. పత్యు అసామంజస్యాత్ ఇది సూత్రం. పత్యు అసామంజస్యాత్, ఆ ఈశ్వరునకు సమంజసము కాదు, ఈశ్వరుడు సమస్తము ఈశ్వరుడేను అని ఈ విధంగా చెబుతున్నారు అన్నమాట. అది చెబుతూ ఇంకా
ఈ విశేషం కూడా కొంతమంది చూసుకుంటే ఎలా చెబుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారే, బ్రహ్మము అంటే పరమాత్మ కొందరిని అధములుగాను, కొందరిని ఉన్నతులుగాను, కొందరిని మధ్యస్థులుగాను, ఇట్లా రకరకములుగా సృష్టిస్తూ ఉన్నాడు. అనగా ఈ సృష్టిలో ఏమిటి, సమంగా సృష్టించటం లేదుగా. ఒకడేమో బీదవాడు, ఒకడు ధనవంతుడు, ఒకడు బీదవాడు, ఒకడు ధనవంతుడు, ఒకడు పెద్ద తెలివిగలవాడు, ఒకడు బుద్ధిహీనుడు. చూడండి మన సృష్టిలో ఎట్లా ఉన్నారో, ఎన్ని రకాలు ఉన్నారు. అందరూ శరీరాలే, అందరూ ఆహారం తింటేనే కానీ బతకరు. అందరి సామాన్యమే. ఎంత మహారాజు అయినా సరే అన్నం తినాల్సిందే, ఎంత బీదవాడైనా సరే అన్నం తినాల్సిందే, ఎంతటి మహారాజు అయినా సరే వాయువుని పీల్చాల్సిందే, అంటే ఆక్సిజన్, ప్రాణం నిలబడాలి. ఎంతటి బీదవాడైనా అంతే. మరి అవన్నీ సమానమే కదా మరి. కానీ వీళ్ళు ఇలా పుట్టిస్తున్నాడు ఏమిటి, అధములుగాను, మధ్యములుగాను, ఉత్తములుగాను ఆ పరమాత్మ పుట్టిస్తున్నాడు అని అంటే సమభావము లేకుండా ఇస్తున్నాడు అని చెబుతున్నాడు. అని అలా సృష్టిస్తున్నారు అని వీళ్ళ యొక్క భావం. ఇదంతా పరమాత్మయే సృష్టి. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు మధ్యము, ఇదంతా అది ఇది అనమాట. కానీ మనకు ఇందులో చెప్పింది ఏమిటి, ఉపనిషత్తులో బ్రహ్మము సర్వత్రా సమంగా ఉన్నాడు. ఇది ఇక్కడ అర్థం. బీదవాడిలోనూ బ్రహ్మము సమానమే, ఆ మహారాజులోనూ సమానమే. కానీ ఎక్కడ అసామాన్యం నీవు తేడా తెప్పుకుంటున్నావు అని అంటే వాళ్ళ యొక్క కర్మలని బట్టి వాళ్ళ యొక్క జీవితాలు తీసుకుంటారు. వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ కర్మల్ని బట్టి. ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే ఒక చోటకు వెళ్ళామండి మనం, ఒక చీరల షాపుకి వెళ్ళారు, పెద్ద షాప్కి. ఒకరు ముగ్గురు స్త్రీలు వెళ్ళారు. ఎవరు 2-3 చీరలు చూశారు. చూసిన తర్వాత ఏవో 4 చూశారు. చివరికి ఏదో ఒక చీర నచ్చింది. మరి 96 రకాలు ఉంటే ఆ 96 రకాలన్నీ చూసి ఏదో ఒక రకం తీసుకుంటున్నామేమిటి మరి ఎట్లయితే? అక్కడ పడగానే ఏదో ఒకటి తీసుకొని జేబులో వేసుకొని పోరాదు. అట్లా ఈ విధంగా చూసుకుంటుంటే అక్కడ ఏమవుతుంది, రకరకాలైనటువంటి భావాలు అక్కడ చూపిస్తున్నారు. ఆ భావాలు చూపించడానికి ఏమిటి, కర్మలు అనేటువంటిది ఉన్నది. నీ యొక్క కర్మలు, నీలో ఉన్నటువంటి త్రిగుణములు, నీ యొక్క శరీరము ఎక్కడి నుంచి వచ్చింది, త్రిగుణముల నుంచి వచ్చినది, కర్మలతోటి వచ్చినటువంటిది. దాన్ని బట్టి నీ యొక్క ఆ క్రియా విశేషాలు కొన్ని ఉంటాయి. లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ అందరిలోనూ సమంగా ఉంటాడు. కానీ వీళ్ళు మాత్రం అసామంజస్యంగా కనబడుతూ ఉంటుంటారు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఈ విధంగా కనబడుతూ ఉంటుంటారు. ఈ విధంగా కనబడుతుంది. కాబట్టి ఇదంతా పరమాత్మ చేస్తున్నాడు. పరమాత్మ సమంగా సృష్టించటం లేదు అని పరమాత్మ మీద ఒక నింద పడేస్తున్నారు. పరమాత్మ మీద ఒక నింద పడేశారు. ఒకడేమో ధనికుడు, ఒకడేమో బీదవాడు, ఇట్లా సృష్టిస్తున్నాడు అని పరమాత్మ మీద ఒక నింద పడేశారు. కానీ ఇక్కడ ఏం చెబుతున్నారు, గీతలో చెప్పింది సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం యః పశ్యతి సపశ్యతి. అందరిలోనూ సమంగా ఉంటున్నాడు. అందులో నశించేటువంటి శరీరాల్లో సమంగా ఉన్నాడు. శరీరం నశిస్తుంది. ఆ నశించే శరీరంలో నశించే శరీరంలో నశించని ఆత్మ ఉన్నాడు అని చెబుతున్నాడు. వాసాంసి జీర్ణాని యథావిఘాయ, వాసాంసి జీర్ణాని యథావిఘాయ. ఎలా అయితే ఈ వస్త్రములన్నీ తీసి అవతలపడేసి పాతపడ్డవి కొత్తవి ధరించినట్టుగానే ఈ పరమాత్మ ఈ శరీరంలో ఉండి మరో శరీరంలోకి వెళ్ళి ఇంకో శరీరాన్ని ధరిస్తున్నాడు, ఇంకో చొక్కా వేసుకుంటున్నాడు. ఈ చొక్కా పాతబడిపోయిందండి,
మనం సహజంగా ఏం చేస్తాం, చొక్కా పాత పడిపోతే తీసి చెత్తలో పడేస్తాం, అంటే పనికి రాలేదు అని అర్థం. అనగా ఆ ఉన్నటువంటి జీవునికి ఈ చొక్కా, ఈ శరీరం పనికి రావటం లేదు, నాకు చిల్లులు పడుతున్నదండి. ఈ ఈ చొక్కాకి చిల్లులు పడ్డది, ఒకసారి కుట్టాము, కుట్టిన తర్వాత మళ్ళీ చిల్లు పడ్డది, ఇంకా ఎన్నిసార్లు చిల్లులు, ఈ చిల్లులు చొక్కా తీసి చెత్తలో వేసేద్దాం. అట్లనే ఆ జీవుడు కూడా ఏం చేస్తుంటాడు, ఏదో 1-2 సార్లు ఏదో చిల్లులు పడ్డాయి కదా అని శరీరానికి చూస్తే ఇంకా చిల్లులు పట్టడం మొదలైంది. ఇక లాభం లేదురా, ఈ ఇల్లు నాకు వర్షాకాలం బాగా కురుస్తుంది, ఎండాకాలం ఎండలు ఉంటాయి ఈ శరీరంలో, కాబట్టి నేను ఉండను, కాబట్టి నేను పక్కకు తప్పుకుంటున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతాడు. ఇంకొక శరీరంలోకి అద్దె కొంపకు పోతాడు. అద్దె కొంప వాడికి, జీవుడికి ఈ శరీరాలు అద్దె కొంప. ఇప్పుడు అద్దె కొంప అంటే మనం ఏంటి, మన ఇష్టం ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఏముంది ఇవాళ ఉంటాం, రేపు పోతాం, నా ఇష్టమయ్యా పోతాం, నువ్వేను ఏమైనా రాసిచ్చాను నేను బాగుండి ఉంటానని, నా ఇష్టం నేను పోతున్నాను అని అంటాం. అట్లనే ఈ శరీరంలో ఈ పరమాత్మ కూడా కొన్నాళ్ళు ఉండి చెప్పబెట్టకుండా పోతుంటుంటాడు. అలా అందరిలో అంతేనండి, బీదవాడైనా అంతేను, మహారాజు అయినా అంతేను, ఎవరిలోనైనా ఈ విధమే ఆయనకి సమంగా ఉంటాడు. ఆయన దానిలో ఏం తేడా ఏం లేదండి, ఉంటాడు. అందరు సమం సర్వేషు తిష్టంతం పరమేశ్వరం. మీరు ఈ శరీరాలను చూసే మీరేమనుకుంటున్నారు, ఆయన ధనికుడు, ఈయన బీదవాడు, ఈ విధంగా ఈ జగత్ ప్రపంచంలో కనబడుతూ ఉంటుంటారు. వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ పరమాత్మ మీద ఒక తప్పు పెట్టేసేస్తున్నారు. ఏమిటి అనంటే, వాళ్ళు పూర్వజన్మలో తెచ్చుకున్నటువంటి పుణ్యఫలాన్ని అనుభవించాలి కనుక బీదవాడుగా పుట్టాడు, ధనికుడుగా పుట్టాడు. ద్వా సుపర్ణ సైజ సఖాయ సమాన పరిశ్వజాతే అని ఈ విధంగా మనకు మంత్రంలో 2 పక్షులు, జీవాత్మ పరమాత్మ అనేటువంటి పక్షులు ఉన్నాయి 2. ఈ 2 పక్షుల్లో ఈ జీవాత్మ అనేటువంటి పక్షి ఏం చేస్తున్నది, ఓ పండును సంపాదించుకున్నది. ఆ పండు సంపాదించుకుని అది తినాలి, అది తినాలి కాబట్టి ఆ పండు ఎలా ఉన్నది అయ్యారంటే వగరుగా ఉంది, బాగా స్వీట్గా లేదు, అది తినాలి. తిని పొడుచుకొని తింటూ మొదలుపెట్టింది. అరే వగరుగా ఉందే ఇది అని కొంచెం తిన్నది తర్వాత నాకు పనికి రాలేదులే వదిలేసింది. అంటే అది తిన్నది కాబట్టి వగరు, మరి దానికి సంబంధించి మరి ఆ ఫలాన్ని అనుభవించాలి అంటున్నదంటే ఆ శరీరాన్ని తీసుకున్నది. ఇంకొక చోట ఏమిటి, బాగా వెతికి మంచిది కావాలని తీయనైన పండు పట్టుకున్నది. అనగా అర్థం ఏమిటి, మంచి దాన కర్మలు, విశేషమైనటువంటి కర్మలన్నీ చేసింది కాబట్టి ఈ జీవుడు మంచి కర్మఫలాన్ని అనుభవించాలి కాబట్టి ఒక పెద్ద ధనికుడుగా పుట్టాడు. అనగా తాను చేసుకున్నటువంటివే ఇవి, తాను చేసుకుంటున్నవే కానీ, ఈ జీవుడు చేసుకుంటున్నవే కానీ నేను చేస్తున్నవి కాదు అని పరమాత్మ చెప్పాడు సిద్ధాంతం. శుభం భూయాత్. ఇది కరెంట్ పోయింది.